6 కోట్ల సంవత్సరాల క్రితం ఒక యాస్టరాయిడ్ కుద్దడం వల్లే డైనోసార్స్ అన్నీ అంతరించాయి అని ఎలా చెప్పగలిగారు? ముందు మనకి అసలు ఎలాంటి ఆధారాలు లేవు. కేవలం డైనోసార్స్ ఎముకలు దొరికినప్పుడు కార్బన్ డేటింగ్ ద్వారా ఇవి 6 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద నివసించేవి అని చెప్పగలిగారు. కానీ 1970లలో వాల్టర్ ఆల్వరేజ్ అనే ఒక జియాలజిస్ట్ ఇటలీలో రాక్ లేయర్స్ని స్టడీ చేస్తున్నాడు. ఆ టైంలో ఇతను ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని కనిపెట్టాడు. తను చూస్తున్న రాళ్లల్లో ఒక క్లే లేయర్ కనిపించింది. విచిత్రం ఏంటి అంటే ఈ క్లే లేయర్ కింద డైనోసార్స్ జీవుల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి, కానీ పైన మాత్రం అస్సలు కనిపించట్లేదు. ఇంకా విచిత్రం ఏంటి అంటే ఈ క్లే లేయర్ ప్రపంచంలో చాలా చోట్ల ఇంచుమించు అంతటా ఉంది. వాళ్ళు వెంటనే ఈ క్లే లేయర్ని టెస్ట్ చేస్తే అందులో చాలా ఎక్కువగా ఇరీడియం అనే ఎలిమెంట్ ఉంది. ఈ ఇరీడియం అనే ఎలిమెంట్ మన భూమి మీద ఉండదు, కానీ ఇది ఆస్టరాయిడ్స్లో మాత్రం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు వాళ్ళకు కనిపించింది ఈ డైనోసార్స్ అన్నీ ఒక ఆస్టరాయిడ్ ఢీకొట్టడం వల్లే చనిపోయాయి అని. అది విని చాలామంది సైంటిస్టులు నవ్వారు కూడా, ఎందుకంటే వాళ్ళ దగ్గర 100% ప్రూఫ్ లేదు. అసలు నిజంగా ఆస్టరాయిడ్ గుద్దితే ఆ ఇంపాక్ట్కి ఆ క్రేటర్ ఉండాలి కదా, మరి అది ఏది అని ఆయనని ఎగతాళి చేశారు. కానీ 1978లో గ్లెన్ పెన్ఫీల్డ్ అనే ఒక ఫిజిసిస్ట్ పెమెక్స్ అనే మెక్సికో ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తను యుకాటన్ పెనిన్సులాలో ఆయిల్ బావుల కోసం వెతుకుతున్నాడు. దానికోసం ఒక మ్యాగ్నెటిక్ సర్వే నిర్వహించాడు. ఆ సర్వేలో తనకి మెక్సికో దగ్గర యుకాటన్ పెనిన్సులా కింద సుమారు 180 కిలోమీటర్ల పెద్ద గుంట కనిపించింది. ఆ గుంటే ఈ ఆస్టరాయిడ్ గుద్దడం వల్ల ఏర్పడిన గుంట. అప్పుడు వాల్టర్ ఆల్వరెస్ చెప్పినట్టు ఈ డైనోసార్స్ అన్నీ ఆస్టరాయిడ్ ఇంపాక్ట్కి చనిపోయాయి అని ప్రూవ్ అయింది. తనకి నోబెల్ ప్రైజ్ దక్కింది.